ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల దుస్థితికి మాజీ సీఎం జగనే కారణమని మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని నానా ఆర్భాటం చేసిన జగన్ వాటిపై పూర్తి నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఈ కాలేజీలను 8,480 కోట్లతో నిర్మించాలని గత ప్రభుత్వం భారీ ప్రణాళిక వేసి చతికిలపడిందని ఎద్దేవా చేశారు. ఇందులో 4,948 కోట్లు నాబార్డు, కేంద్రం, సీఎస్ఎస్ కింద తేవాలని నిర్ణయించిందని చెప్పారు. 5 ఏళ్ల పాలనలో 2,125 కోట్ల రూపాయల పనులు మాత్రమే గత ప్రభుత్వం చేయగలిగిందని తెలిపారు. అందులో 1,415 కోట్ల రూపాయలు బిల్లులే చెల్లించారని, ఇంకా 674 కోట్ల రూపాయలు బిల్లులు వివిధ నిర్మాణ సంస్థలకు జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని మంత్రి వివరించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్ప కాలేజీల నిర్మాణం చేపట్టలేమని ఆ సంస్థలు తేల్చి చెప్పేశాయని తెలిపారు. గతంలో చెల్లించిన 1,415 కోట్లలో ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని, కేంద్రం సీఎస్ఎస్ కింద నాబార్డు విడుదల చేసిన నిధులతో చెల్లింపులు చేసేసి తాము ఏదో చేసినట్లు జగన్ చెప్పుకున్నారని ఆరోపించారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల కాలేజీపై కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదని, ఇప్పటికీ ఆ కాలేజీ పనులు పూర్తి చేయలేదని, 47.5% వైద్య సిబ్బంది, 36.92% ట్యూటర్ల కొరత ఉందని ఎన్ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ లోటులను 3 నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదో జగనే చెప్పాలన్నారు. రెండో దశలో నిర్మించాల్సిన మరో 4 కాలేజీలు, మూడో దశలో నిర్మించాల్సిన 6 కాలేజీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని తెలిపారు. పాత మెడికల్ కాలేజీల్లో ఉన్న సిబ్బందిని కొత్త కాలేజీకి బదిలీ చేసి పాతవాటిలో వైద్య సేవల నాణ్యతను కూడా జగన్ ప్రభుత్వం చెడగొట్టిందని ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టకపోవడానికి కేవలం జగనే బాధ్యుడని మంత్రి స్పష్టం చేశారు. ఖచ్చితంగా 17 మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ లేని విధంగా 90.84 కోట్లు నిధులు అందించేందుకు సమ్మతించిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఆయుష్ విభాగానికి కేవలం 38 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నందున మరో కళాశాల నిర్మాణానికి సాయం కోరగా కేంద్రం సానుకూల స్పందించిందని చెప్పారు. ధర్మవరంలో నూతన ఆయుర్వేద కాలేజీ, దానికి అనుబంధంగా ఒక 100 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయుర్వేద కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి అదనంగా యూజీ, పీజీ సీట్ల కేటాయింపుపైన కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. విశాఖలో 50 పడకల ఆయుష్ ఆస్పత్రికి 8.50 కోట్లు, కాకినాడ ఆస్పత్రికి 8 కోట్లు, ఆరోగ్య మందిరాలకు 5.75 కోట్లు, ఆయుష్ కళాశాలలకు 20 కోట్లు కేంద్ర నిధులు లభించనున్నట్లు మంత్రి వివరించారు.